వార్డులో గల 8వ వార్డులో ఈరోజు పర్యటించడం జరిగింది. 8వ వార్డులో గల సమస్యలు, డ్రైనేజీ సమస్యలు కానీ, కరెంట్ సమస్యలు కానీ, మరి గల్లీలలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలు, మరి నల్లాలు కానీ ఇతర చిన్న చిన్న సమస్యలపై మరి ఈరోజు వార్డు మా కౌన్సిలర్లతో పాటు మరి రావడం జరిగింది. మరి ఉన్న సమస్యలు మరి ఎప్పటికప్పుడే మరి దీన్ని త్వరగా తీర్చుకోవాలని మా మున్సిపల్ సిబ్బంది మరి శానిటైజర్ వర్కర్స్తో సహా మరి ఈ సమస్యలు వెంబడే ఒక 2-3 రోజుల్లో ఇవన్నీ క్లియర్ అయ్యేటందుకు మరి కృషి చేస్తున్నాం. ఎందుకంటే ఈ సమస్యను ఒక చిన్న సమస్యను పెద్దగా ఇష్టపడితే ఆ చిన్న సమస్య పెద్దగా మారుతుంది. కాబట్టి త్వరలోనే ఒక 2-3 రోజుల్లోనే ఈ సమస్యలన్నిటికీ మరి మోక్షం లభించే విధంగా మరి ఈ వార్డులో గల చిన్న చిన్న పిచ్చి మొక్కలు కానీ, వార్డులో ఉన్న ప్రతి సమస్యను కూడా మరి కరెంటు కానీ, నీళ్లు కానీ, బోరీలు కానీ, అండర్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ మరి చిన్న సమస్యలు వెంబడే తీర్చేందుకు 2-3 డేస్లోనే మరి సమస్య పరిష్కారం చేద్దామని మరి 8వ వార్డులో గల మరి సమస్యలు అన్ని పూర్తి స్థాయిలో కూడా మరి అధ్యయనం చేయడం జరిగింది. ఇంకా పెద్ద సమస్యలు ఏమైనా ఉన్నా కానీ మరి అతి త్వరలోనే మరి మన మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ తర్వాత కూడా మరి అవన్నీ త్వరగా పరిష్కరించి చేస్తాం. నర్సాపూర్ పట్టణంలో గల ప్రతి సమస్యను కూడా ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురావచ్చు. ప్రతి వార్డులో పర్యటించి ప్రతి వార్డులో ఉన్న సమస్యలు 5వ వార్డు 4వ వార్డే కాదు, ప్రతి వార్డు కూడా నర్సాపూర్లో పట్టణంలో గల ప్రతి వార్డులో అయినా 1 నుంచి 15 వార్డులో ప్రతి వార్డులో పర్యటించి ఒక 10 రోజులనే మొత్తం అన్ని వార్డులో పూర్తి పర్యటన చేయడం జరుగుతుంది. ప్రతి వార్డులో ఏ సమస్య ఉన్నా పార్టీలకు అతీతంగా మరి ఈ వార్డు అవార్డు అనకుండా ప్రతి 15 వార్డులో కూడా ప్రతి సమస్యను మరి మున్సిపల్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో మరి మున్సిపల్ మా సిబ్బందితో సహా అందరం పర్యటించి ప్రతి వార్డులో ఏ సమస్య ఉన్నా మరి అన్ని సమస్యలు అన్నీ తీర్చేందుకు, పరిష్కరించేందుకు మరి తీవ్రంగా కృషి చేస్తాం.